సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 అక్టోబర్ నెల 1వ తారీఖు అనగా మంగళవారం రోజు రాత్రి 9:30 మహాలయ అమావాస్య ప్రారంభమవుతోంది. 2024 అక్టోబర్ నెల 2వ తారీఖు బుధవారం రోజు రాత్రి 12 గంటల వరకు ఈ అమావాస్య గడియలు ఉంటాయి. కనుక 2024 అక్టోబర్ 2వ తారీఖు బుధవారం రోజున ఈ పితృపక్షాల మహాలయ అమావాస్య వస్తోంది. ఇది పితృపక్షాల్లో చివరి రోజు. మామూలు అమావాస్యల కంటే ఈ అమావాస్యకు ఒక ప్రత్యేకత, విశిష్టత సంతరించుకుంది. ఈ కారణం చేత ఈ మహాలయ అమావాస్య వల్ల 12 రాసుల్లో ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫలితాలు ఎంతవరకు ఉంటాయి? సహజంగా ఈ మహాలయ అమావాస్య యొక్క కారణం చేత వచ్చేటువంటి 12 రాసులకు ఫలితాలన్నీ కూడా కేవలం అమావాస్యకు ముందుకు 3 రోజులు, అమావాస్య తర్వాత 3 రోజులు మాత్రమే ఉంటాయి. వీటి గురించి విపరీతంగా భయపడాల్సిన పని లేదు. ఈ ఫలితాలను తెలుసుకుని ఎవరికైతే ఫలితాలు శుభ ఫలితాలుగా ఉండవో, అశుభ ఫలితాలను ఇస్తాయో అటువంటి వారు చెప్పినటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతికూల ఫలితాలని అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2024 అక్టోబర్ నెల 2వ తారీఖు బుధవారం రోజు వస్తున్నటువంటి పితృపక్షాల మహాలయ అమావాస్య సందర్భంగా 12 రాశుల్లో మేషరాశి వారికి ఈ అమావాస్య కన్యారాశిలో జరుగుతోంది కనుక ఈ మేషరాశి వారికి అది షష్టమ భావం కావడం వల్ల భూ వివాదాలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కోర్టు వివాదాల్లో మీరు శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకోగలుగుతారు. కనుక వీరికి శుభ ఫలితాలు రావడానికి ఈ మహాలయ అమావాస్య తోడ్పడుతుంది అని చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారికి పంచమ భావంలో ఈ మహాలయ అమావాస్య కన్యారాశిలో జరుగుతోంది కనుక ఆత్మీయులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని అశాంతిని కలిగించే విధంగా ఉంటాయి కనుక వాటి గురించి మీరు జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇక మిథున రాశి వారికి 4వ భావంలో, చతుర్థ భావంలో అనగా కుటుంబ స్థానంలో అమావాస్య కన్యారాశిలో వస్తోంది కనుక కుటుంబంలో దుబారా ఖర్చులు, కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి 3వ భావంలో అనగా కన్యారాశిలో ఈ మహాలయ అమావాస్య జరుగుతోంది కనుక జన సహకారం పుష్కలంగా ఉంటుంది. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సింహరాశి వారికి 2వ భావంలో మహాలయ అమావాస్య కన్యారాశిలో జరుగుతోంది కనుక మీ మాటల వల్ల కానీ, మీ కుటుంబంలో కానీ, స్థిరాస్తులకు సంబంధించి కానీ ఏదైనా సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఈ కన్యారాశి వారికి ఆ కన్యారాశిలోని మహాలయ అమావాస్య జరుగుతోంది కనుక ఒక స్తబ్దత, ఒక అస్పష్టత, అలాగే ఏం చేయాలో దిక్కుతోచని అగమ్య గోచరమైనటువంటి పరిస్థితిని ఈ కన్యారాశి వారు ఈ 3-4 రోజులు అనగా అమావాస్యకు ముందు రోజులు, అమావాస్యకు తర్వాత రోజులు ఇటువంటి ఇబ్బందిని వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తులారాశి వారికి 10వ భావంలో కన్యారాశిలో మహాలయ అమావాస్య రావడం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు, అనారోగ్య సమస్యలు, అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తోంది. అలాగే వృశ్చిక రాశి వారికి లాభభావములో 11వ భావంలో ఈ మహాలయ అమావాస్య రావడం వల్ల వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విపరీతమైనటువంటి నూతన అవకాశాలు కానీ, అభివృద్ధిని కానీ, ఆదాయాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారికి 10వ భావంలో ఈ మహాలయ అమావాస్య కన్యారాశిలో జరగడం వల్ల మిశ్రమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అనగా 50% శుభ ఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక మకర రాశి వారికి 9వ భావంలో ఈ మహాలయ అమావాస్య కన్యారాశిలో జరగడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. కుంభరాశి వారికి 8వ భావంలో ఈ మహాలయ అమావాస్య జరగడం వల్ల విపరీతమైనటువంటి సమస్యలు కానీ, అష్టకష్టాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఇక మీనరాశి వారికి 7వ భావంలో ఈ మహాలయ అమావాస్య కన్యారాశిలో జరగడం వల్ల అనారోగ్య సమస్యలు కానీ, లేకపోతే ఆర్థిక సమస్యలు కానీ, లేకపోతే ఎదుటివారితో కానీ, జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. మరి ఎవరికైతే ఈ మహాలయ అమావాస్య ప్రతికూలంగా మనకు కనిపిస్తోందో అనగా వృషభ, మిథున, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనరాశులకి ఎవరికైతే ప్రతికూలంగా ఉన్నాయో వీరందరూ కూడా మంగళవారం రోజున అనగా అక్టోబర్ నెల 1వ తారీఖు మంగళవారం రోజున అమావాస్యకు ముందు రోజున 1 కేజీ బియ్యం, 1 కేజీ గోధుమ పిండి పేదవారికి దానం చేయండి. అలాగే లలితా సహస్రనామం కానీ,
సూర్యాస్తకం కానీ ఈ అమావాస్యకు ముందు రోజు నుంచి అమావాస్య అయిపోయిన తర్వాత రోజు వరకు కూడా నిత్యం చదువుకోవడం వల్ల, వినడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ అమావాస్య వల్ల ప్రతికూల ఫలితాలు ఏవైతే వస్తున్నాయో ఆ రాసుల వారందరూ కూడా ఆ ప్రతికూల ఫలితాలని అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.